హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే 15 డేస్ నుంచి ఈ మిగడ అనేది దాస్తున్నాను. ఆవు పాలండి. ఇది ఆవు పాలు మిగడనైతే నేను దాచాను. ఈ నెయ్యి చేయడానికి చాలా ఈజీ అండి. నెయ్యి చాలామంది కష్టం అనుకుంటారు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక చిట్కా కూడా చెప్తాను. ఈ నెయ్యిని ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే అది కొంచెం పేస్ట్లా అవుతుంది. చూడండి, బాగా కలిపితే ఆ చక్కగా ఎంత క్రీమీ లాగా ఉందో చాలా బాగుంటుంది. మిగడ నీట్గా వస్తుంది కూడాను. చాలామంది మిక్సీ పెట్టి దాంట్లో ఐస్ వాటర్ వేసి అలా చేస్తారు. అలాగేం కాకుండా నార్మల్గా నేను ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్లోనైతే బాగా అలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసి అదైతే ఆ మిశ్రమాన్ని మనం పొయ్యి మీద పెట్టేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అది బాగా కరిగిపోయింది కదా. మనకైతే కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది. సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఒక పొంగు వచ్చిందా, అలా సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. అప్పుడైతే అడుగు పట్టదండి సిమ్లో ఉంచితే. చూడండి, ఎల్లో కలర్లో వచ్చింది. ఆవు నెయ్యి అయితేనే ఎల్లో కలర్లో వస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా మనం స్వీట్లో వేసుకుంటే టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, దగ్గరికి అయిపోయింది. నెయ్యి అయితే రావడం మొదలుపెట్టింది. మొత్తం ఆ ముద్దంతా ఒక సైడు నెయ్యి అయితే విడిగా వచ్చేస్తుంది. నెయ్యి అయితే రెడీ అయింది. చూడండి, బాగుందా? నెయ్యి చేసిన తర్వాత ఆ వేస్ట్ని చాలామంది పడేస్తుంటారు. దాని నుంచి లాస్ట్కి ఒక చిట్కా చెప్తాను. నాకైతే మంచి వాసన వస్తుందండి. వాసన అయితే చాలా బాగా వచ్చింది, స్మెల్. చూడండి, దాన్ని అయితే మనం వడపోసుకోవాలి. అప్పుడు ఆ పైన మాడంతా వేరేగా ఉంటుంది. ఇంకా నెయ్యి అనేది వేరేగా వచ్చేస్తుంది. చాలామంది ఆ వేస్ట్ని అయితే పాడు చేసేస్తారండి. ఒక్క చుక్క నెయ్యి కూడా వేస్ట్ అవ్వకుండా నేనైతే ఒక మంచి చిట్కా చెప్తాను. ఆ వేస్ట్ని మనం పంచదారలో వేసుకొని తినచ్చు. లేదంటే ఆ పంచదారతోని ఒక స్వీట్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి మంచి ఎల్లో కలర్లో ఎలా వచ్చిందో నాకైతే చాలా బాగా వచ్చింది. ఇది రెడ్ కలర్లో వచ్చింది కదా, దీనిలో పంచదార వేసుకొని అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే దాంట్లో వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టాను. ఎందుకంటే వాటిలో కూడా నెయ్యి ఉంటుంది. చాలామంది దాన్ని పడేస్తుంటారు. అలా పడేయకుండా దాన్ని కొంచెం గ్లాస్ వాటర్ వేసి దాన్ని బాగా మరిగించాలండి. మరిగించిన తర్వాత ఆ వాటర్ని మనం వేరేగానే తీసుకోవచ్చు. దాంతోనైనా మనం ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు డీ ఫ్రిడ్జ్లోనైతే పెట్టాలి. నేనైతే వాటితో పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలామంది ఆ వాటర్ వేడి చేసుకొని డీ ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. చూడండి, నెయ్యి అంతా ఎంత చక్కగా పైకి తేలుతుందో. చూడండి, ఎల్లో కలర్లోని అదంతా నెయ్యేనండి. చాలామంది అయితే పడేస్తుంటారు. నేనైతే చక్కగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాన్ని డీ ఫ్రిడ్జ్లో తెచ్చి చూడండి ఎలాగయ్యిందో. దాని పైన అంతా నెయ్యి తేలిపోయింది. దాన్ని అయితే నేను మళ్ళీ మరగబెట్టాను. చూడండి, మొత్తం నెయ్యి అంతా ఇంకా పైకి అయితే వచ్చేసింది. దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. దానికి ఒక చిన్న హోల్ పెడితే ఆ హోల్లో నా వాటర్ అంతా కరిగిపోయి వచ్చేస్తుంది. అప్పుడు నెయ్యి అనేది పైకి అయితే తేలిపోతుంది. ఆ నెయ్యిని మళ్ళీ మనం మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకుంటే ఈజీగా అనమాట మనకి నెయ్యి ఆ వేస్ట్లోని ఇంత నెయ్యి అయితే వచ్చింది. చూడండి, అది కూడా మంచి స్మెల్తోని. చూడండి, నెయ్యి అయితే మనకు రెడీ అయిపోయింది ఆ వేస్ట్లో కూడాను. నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను కదా, నాకైతే అంత నెయ్యి వచ్చిందండి. ఆ నెయ్యిలోనే నేనైతే కలిపేస్తున్నాను. చూడండి, చక్కగా ఎంత బాగుందో. మంచి స్మెల్తోని ఇంకా మంచి కలర్తోనైతే వచ్చింది. నాకు నెయ్యి అయితే రెడీ అయింది. మీరు కూడా ఇలా ఈ టిప్ని ఫాలో అవ్వండి. మంచిగా స్మెల్తోని నెయ్యి అయితే వస్తుంది. ఒక్క చుక్క కూడా నెయ్యి వేస్ట్ అవ్వదు. థ్యాంక్ యూ.